హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. ఎవరేం పాపం చేశారో తెలియదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో నిత్యం ఆనందంగా ఉండవలసిన భక్తులు అనేక ఇబ్బందుల పాలవటం రీసెంట్‌గా మనం చూస్తూనే ఉన్నాం. నిన్నైతే మరీ ఘోరాతి ఘోరం జరిగింది. సాత్విక్ అనే 3 ఏళ్ల కుర్రోడు ఆడుకుంటూ పైనుంచి పడి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ దీనికి కారణం ఏంటి? అసలు ఎందుకు? ఎక్కడికొచ్చారు? తిరుపతిలోనే వరుసగా ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవేనా ఇంకా ఏమైనా జరిగాయా నిన్న? అనే విషయంపై మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ విషాదానికి కారణం ఏంటి? సాత్విక్ చనిపోవడానికి కారణం ఏంటి? వారు ఎందుకొచ్చారు తిరుపతి? అయితే కడపకు చెందినటువంటి శ్రీనివాసులు కృష్ణవేణి గారు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ బాబే సాత్విక్. అయితే ఈయన ప్రమాదవశాత్తు ఆడుకుంటూ ఆళ్ళ బ్రదర్‌తో రెండో అంతస్తు నుంచి కింద పడి గాయాల పాలవటం జరిగింది. అక్కడి నుంచి తనని మోసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్ళే లోపు చనిపోవడం జరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి 13వ తారీఖు తిరుపతి రావడం జరిగింది. వాళ్ళకి 15వ తారీఖు టికెట్స్ దొరికినాయి. అయితే దానికోసం ఆర్టీసీ బస్ స్టాప్‌కి దగ్గరలో ఉన్న పద్మనాభం నిలయంలో లాకర్‌లు తీసుకున్నారు శ్రీనివాస్ గారు. సాయంత్రం 5 గంటల సమయంలో అన్నతో ఆడుకుంటున్నటువంటి సాత్విక్ కింద పడిపోవడం జరిగింది. దాని ద్వారా తీవ్రంగా గాయాలైనయి. తన్ని అశ్విని హాస్పిటల్‌కి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే అక్కడ చనిపోవడం జరిగింది. ఇదొక్కటేనా తిరుపతిలో? ఈ రకంగా తిరుపతిలో ఘోరమైన ఘటనలు ఎందుకు జరుగుతుంది? ముక్కుపచ్చలారని 3 సంవత్సరాల పిల్లగాడు సాత్విక్ చనిపోవటం పట్ల సర్వత్రా అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమ్మా, నాన్న అయితే ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. అరే! దేవుడిని చూడటానికి వచ్చేవారు మొన్న కూడా అంతే. ఒక బస్సు హ్మ్. తిరుపతి దేవస్థానానికి సన్నిధికి వెళ్ళే బస్సు ఘాట్ రోడ్ పైన డివైడర్‌ని గుద్దుకొని లోయలో పడబోయింది. అక్కడ 10 మందికి ఇంజ్యూరీ అయింది. కొంతమంది సీరియస్ అయినా వాళ్ళని హాస్పిటల్‌లో చేర్చారు. మళ్ళీ అదే రోజు బస్సులు 2 ఢీకొన్నాయి. అందుట్లో 40 మందికి దెబ్బలు తగిలినయి. ముగ్గురికైతే హెడ్ ఇంజ్యూరీ అయింది. సీరియస్ అయింది. వాళ్ళని కూడా రుయా హాస్పిటల్‌కి పక్కనే ఉన్న సిమ్స్‌కి తీసుకెళ్ళటం జరిగింది. అంతేకాదు అదే రోజు బ్లాక్ నంబర్ 47లో లడ్డు కౌంటర్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎప్పుడూ లేదు, కంప్యూటర్స్ కాలిపోవడం, సీపీయూలు కాలిపోవడం జరిగింది. మొత్తం పొగ నిండిపోయి చాలా ఘోరంగా తయారైంది. ఇయన్నీ వరుస పెట్టి గోల్డ్ 100 గ్రామ్స్ గోల్డ్ అక్కడ పనిచేసే వ్యక్తి దొంగతనం చేశాడు హుండీ నుంచి. అంతేకాదు అక్కడి నుంచి 2 హుండీలు తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెట్టి వాటిని పగలగొట్టి దాంట్లోంచి డబ్బులు దొంగిలించేశారు. ఇయన్నీ వరసపెట్టి జరుగుతూనే ఉన్నాయి. ఇంతేనా? ఇంతే కాదు. మళ్ళీ నిన్నటికి నిన్న ఏవైతే ప్రత్యేక దర్శన టికెట్లున్నాయో రూ. 300 టికెట్లు, వాటిని దొంగతనంగా ప్రింట్ చేసి అమ్ముకుంటూ ఉన్నారంట. 9 మందికి అమ్మి అది 25,000 ఏమో సంపాదించారంట. అసలు ఏం జరుగుతుంది? బ్యాక్‌లో రూ. 300 దర్శన టికెట్లు అమ్ముతూ ఉన్నారట. సిబ్బందే అక్కడ పనిచేసేవారే. వాళ్ళకి ఔట్‌సోర్సింగ్ వాళ్ళు హెల్ప్ చేస్తుందంట. వరుస ఘటనలు ఎప్పుడంటే అప్పుడు తిరుమల వెళ్లి హ్యాపీ దర్శనం చేసుకొనొచ్చే ప్రజలకి ఒక్కసారిగా బుర్ర పాడైపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి ఘోరాలు, అవమానాలు, మరణాలు అయితే తిరుపతిలో సంభవించలేదు. ఇప్పుడు సాత్విక్ చిన్న కుర్రోడు, చిన్న పిల్లోడు, కుర్రోడు అనకూడదు, చిన్న పిల్లోడు 3 సంవత్సరాలు ఆడుకుంటూ పడి చనిపోతే ఇంకేముంది? తల్లిదండ్రులు గుక్కపట్టి ఏడుస్తుంది. దేవుడిని చూడటానికొచ్చారు. కానీ దేవుడి దగ్గరికి బాబు వెళ్ళిపోయాడు. తిరుపతిలో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని చూసి గుండెలు జారిపోయి, అవసిపోయి బాధపడే వాళ్ళు ఎంతమందున్నారో బయట. తిరుపతి వెళ్ళాలంటే భయపడే వాళ్ళున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి భయపడేవాళ్ళు బోలెడుమంది ఉన్నారు ఈ రోజుల్లో. గత 10 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. కంటిన్యూస్‌గా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. టీటీ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు, ఏం తెలియనట్టు అలాగే ఉంటుంది. అటు చంద్రబాబు నాయుడు గాని ఇటు ఎవ్వరు మాట్లాడట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం ఆయన క్రిస్టియను, ఆయన వల్లే తిరుపతి పాడైంది, అపవిత్రమైంది. అపవిత్రం నిజం చెప్పాలంటే ఇప్పుడవుతుంది. అపవిత్రం ఇప్పుడవుతుంది. మీరు చేసిన దరిద్రానికి తిరుపతి దేవస్థానం మొత్తం అపవిత్రం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాగంటి గారికి గౌరవమానం జరిగిందంట. ఆయన ప్రవచనాలు క్యాన్సిల్ చేశారు వితౌట్ ఇంటిమేషన్. ఏంది ఇదా?
చాగంటి ప్రవచనాలు ఎంతమంది వినటానికి ఇంట్రెస్టెడ్‌గా వస్తారు. అంత మంచి పేరున్న వ్యక్తి ప్రవచనాలు వితౌట్ ఇంటిమేషన్ క్యాన్సెల్ చేస్తారా? ఏందిది? పైగా ఆయన వచ్చే మార్గం కాకుండా మీరు ఇటు నుంచి రాకూడదని వేరే వైపు నుంచి రప్పిస్తూ ఉన్నారంట. తప్పు గదూ! వరుస అంటే వరుస పెట్టి దరిద్రాలు జరుగుతున్నాయండి. ఇందుట్లో పైగా బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులొచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట. ఇది కాదు మేము ఎక్స్‌పెక్ట్ చేసింది ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కానే కాదు. మీరు బేషరతుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి అందరిని ఇమ్మీడియేట్‌గా మార్చేసేయండి. మంచి టీమ్‌ని పెట్టండి. ఏంది సార్ ఇది చెండాలం? బాబు చనిపోయాడు సార్ చిన్న బాబు. దరిద్రాలు మామూలుగా లేవు సార్. మామూలుగా లేవు. మీరు కూడా తిరుపతి వెళ్ళేటట్లయితే చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి ఫస్టు. ఎందుకంటే ఏమైనా జరగొచ్చు. మనకి ఇప్పుడు ప్రిడిక్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవ్వడికి లేదు. ఎందుకంటే చేసిన పాపాలు అటువంటివి. లడ్డూ వివాదంలో మనం చేసినటువంటి దరిద్రం అటువంటిది. సో, ప్రతి ఒక్కరిని నా విజ్ఞప్తి జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐయామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.